నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ షాహిదా. సివిల్ సర్వీసెస్ అనేది చాలా మంది విద్యార్థుల కల. మరి ఆ కలను సాకారం చేసుకోవాలంటే సరైన ప్రిపరేషన్, సరైన గైడెన్స్ చాలా చాలా అవసరం. మరి యూపీఎస్‌సి గ్రూప్ 1 పరీక్షలో ముఖ్యంగా జియోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అనమాట. అయితే ఈ జియోగ్రఫీని ఎలా మనం మొదలుపెట్టాలి? ఎలా చదవాలి? అండ్ ఎలాంటి తప్పులు చెయ్యకూడదు? ఇలాంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు మనతో పాటున్నారు యూపీఎస్‌సి మెంటర్ అండ్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ అయిన డాక్టర్ శ్రీహరి కాకర్ల గారు. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జియోగ్రఫీ అంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీరు ఈ ఫ్యాకల్టీగా రావడానికి? సో, జియోగ్రఫీ ఫ్యాకల్టీగా నా జర్నీ అన్నది అది నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు అంతకుముందు కూడా ఫ్యాకల్టీగా చేసేవాడిని. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు కూడా. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో తెలుసు కదండీ! ఖర్చులు ఎక్కువ. ఇంటి దగ్గర నుంచి పంపించే అమౌంట్ సరిపోదు. అందుకని నేను ఒక టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేషన్ ఒక చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేషన్ అలా చేసేవాడినన్నమాట. టెస్ట్ సిరీస్‌కి క్వెషన్స్ ఇవ్వడం ఇవాల్యుయేషన్ అలా. సో, ఈ చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన ఈ వీడియోస్ ఎక్కడో ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్ చూసారు. సో, ఆల్ ఇండియా లెవెల్‌లో టాప్ ఇన్‌స్టిట్యూట్ ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో మనం ఫ్యాకల్టీగా వెళ్తామని కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉంటారక్కడ. అలాంటి పెద్ద ఇన్‌స్టిట్యూట్ నుండి కాలొచ్చింది. సో, కాలొచ్చి శ్రీహరి గారా అంటే, అవునండి నేను డాక్టర్ శ్రీహరి అంటే, సో, వి హావ్ సీన్ యువర్ క్లాసెస్ అండ్ యూ ఆర్ వెల్కమ్ టు టీచ్ ఇన్ అవర్ ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పారు. సో, అలా నేను జియోగ్రఫీ టీచ్ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుండి ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, జైపూర్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఐ హావ్ బీన్ టీచింగ్ జియోగ్రఫీ యాస్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ యాస్ వెల్ యాస్ జనరల్ స్టడీస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌కి ఎస్పెషల్లీ. ఓకే. అయితే సార్, యూపీఎస్‌సి మెయిన్ గ్రూప్ 1లో ఎందుకు జియోగ్రఫీ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది? యాహ్! యూపీఎస్సీలోను అదే విధంగా మన గ్రూప్ 1లో కూడా స్టేట్ కమిషన్‌లో కూడా జియోగ్రఫీ అన్నది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇన్‌ఫాక్ట్ మీరు చూడండి ఒక టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఎవరైనా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు జియోగ్రఫీతోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకు జియోగ్రఫీతోనే స్టార్ట్ చేస్తారంటే జియోగ్రఫీ ఈస్ కాల్డ్ యాస్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే మీరు హిస్టరీ తెలుసుకోవాలి అన్నా, ఎకానమీ తెలుసుకోవాలన్నా జియోగ్రఫీ అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. సో, అక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ యాస్పెక్ట్స్ ఏంటి, కల్చరల్ యాస్పెక్ట్స్ ఏంటి, పాపులేషన్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మిగతా యాస్పెక్ట్స్ అన్నీ ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జియోగ్రఫీ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ ది జనరల్ స్టడీస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అని అంటూ ఉంటారు. మిగతా జనరల్ స్టడీస్‌లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటితో జియోగ్రఫీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ మార్క్స్ వెయిటేజ్ పరంగా కానీ, అదర్ కోర్ సబ్జెక్ట్స్‌ని అర్థం చేసుకోవాలంటే కూడా జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. అందుకనే జియోగ్రఫీ ఈస్ ద బ్యాక్ బోన్ అని, జియోగ్రఫీ ఈస్ మదర్ ఆఫ్ జనరల్ స్టడీస్ అని అంటూ ఉంటారు. ఐయామ్ వెరీ హ్యాపీ ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ బీన్ టీచింగ్ జియోగ్రఫీ. నేను కేవలం ఒక జియోగ్రఫీని ఒక టీచింగ్ లాగా చూడను. ఐ ఐ టేక్ ఇట్స్ సో ప్రెస్టీజ్ యాస్ ఎ ప్యాషన్. ఓకే. అయితే సార్, ఇందులో మ్యాప్స్ ప్రిపరేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంటు? దీన్ని ఎలా చేయాలంటారు? సో, మ్యాప్స్ అన్నది జియోగ్రఫీలో పార్ట్ అండ్ పార్సెల్ అండి. మ్యాప్స్ కొంతమంది నేను సెపరేట్‌గా చూస్తుంటాను. అట్లాస్‌లు కొనుక్కొని చదువుకుంటూ ఉంటారు. అట్లాస్‌లు కొనుక్కొని చదవడము, చూడడము కాదు. మనం ఏదన్నా వింటూ ఉన్నప్పుడు, ఒక టాపిక్ వింటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మ్యాప్ అన్నది అందులో ఇంటిగ్రల్ పార్ట్. అందుకనే నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిన. ఏదో ఒక చిన్న హిమాలయాస్ అనే కాన్సెప్ట్ చెప్పినా ఆల్‌మోస్ట్ 10-15 మ్యాప్స్ వేస్తాను. హిమాలయాస్‌ని పాకిస్తాన్ నుండి చూస్తే ఎలా కనిపిస్తాయి, హిమాలయాన్ని టిబెట్ నుండి చూస్తే ఎలా కనిపిస్తాయి, హిమాలయాన్ని సౌత్ ఇండియా నుంచి చూస్తే ఎలా కనిపిస్తాయి, ఈస్ట్ నుంచి ఎలా కనిపిస్తాయి. అంటే మొత్తం ఒక ఓరియంటేషన్ వచ్చేస్తుందన్నమాట. ఇన్‌ఫాక్ట్ జియోగ్రఫీలో థియరిటికల్ అండర్‌స్టాండింగ్ కంటే కూడా మ్యాప్ బేస్డ్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మ్యాప్స్ ఆర్ కార్టోగ్రఫీ అని అంటాం దాన్ని. సో, కార్టోగ్రఫీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జియోగ్రాఫికల్ స్టడీస్ అన్నమాట. జియోగ్రఫీని మొదటిసారి చదివే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? సో, జియోగ్రఫీని చదవడం అంటే మామూలుగా ఇంతకుముందు యాక్చువల్‌గా ఏం చేశారంటే గతంలో జియోగ్రఫీ అంటే ఎత్తైనదేది, లోతైనదేది, హైయెస్ట్ పీక్ ఏంటి, లోయెస్ట్ పీక్ ఏంటి, ఎక్కడ ఓషన్ డెప్త్‌గా ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్చువల్ పాయింట్స్ చెప్పి జియోగ్రఫీని భ్రష్టు పట్టించారు. సో, జియోగ్రఫీ ఈజ్ నాట్ జస్ట్ అండర్‌స్టాండింగ్ ద ఫ్యాక్ట్స్ అండి. అది జనరల్ నాలెడ్జ్ లాగా చేసేసారు. జియోగ్రఫీ అంటే ఇట్స్ ఎ ఫీల్, ఇట్స్ ఎ థాట్ అనమాట. ఎందుకు ఈక్వటోరియల్ రీజియన్‌లో వర్షాలు ఎక్కువ పడతాయి అంటే అది ఫ్యాక్ట్ కాదు. అక్కడ వర్షాలు ఎందుకు పడతాయంటే దాని కింద ఉన్నటువంటి క్లైమేటు, కన్వెక్షన్స్, విండ్స్, ఆ ప్రెషర్ సిస్టము ఇలా అర్థం చేసుకోవాలి. అందుకనే ముందు జియోగ్రఫీ చదవడానికి ముందు బేసికల్లీ ఎన్‌సీఈఆర్‌టీస్ చదివి, ఆ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఉన్నటువంటి యాస్పెక్ట్స్‌ని మన డే టు డే లైఫ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. డే టు డే లైఫ్‌కి ఆపాదించుకోవాలి. అలా ఓకే. ఇప్పుడు వర్షం పడుతుందా? మేఘాలొచ్చాయి అంటే టెంపరేచర్ తగ్గింది. సో, ఎక్లిప్సెస్ వచ్చాయి అంటే సడెన్‌గా షాడో వచ్చింది అని మన రెగ్యులర్ జియోగ్రఫీ అన్నది కొత్తగా రాదండి. మన రెగ్యులర్ డే టు డే లైఫ్‌లో ఉంటుంది. అది మనం ఫీల్ అవ్వాలి, అనుభవించాలి. అందుకనే నేను ఇప్పుడు జియోగ్రఫీలో కొన్ని 100 థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పి
చెప్పి ఎవరైనా మంచిగా వర్షం పడుతుందనుకోండి ఎంజాయ్ చేస్తారు కప్ కాఫీ పెట్టుకొని. నేను వర్షం పడుతున్నప్పుడు రెయిన్ డ్రాప్ సైజ్ ఎంత? క్యుములోనింబస్ క్లౌడ్సా? లేకపోతే సిరస్ క్లౌడ్సా? ఇలా అంటే వెన్ యూ ఫీల్ జియోగ్రఫీ యూ విల్ గో ఇంటు దట్ బికాజ్ జియోగ్రఫీ ఈజ్ మదర్. సో, అలా చదవాలి. అంటే ఇష్టంతో చదవాలి. అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రోస్కోపిక్ ఎలిమెంట్ కూడా బ్లడ్‌లోకి ఎక్కేస్తుంది. అప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది జియోగ్రఫీ. మన పరిసరాలు కాబట్టి మనం అవును. దాంట్లోకి అన్ ఆ! ఆపాదించుకోవచ్చు. యెస్. కొత్తగా చదివేదేం లేదు. మన చుట్టూ ఉన్నదే గదండీ టెంపరేచరు, విండ్స్, రెయిన్స్. ఇప్పుడు వర్షాలు పడాలి. మాన్సూన్స్ వచ్చి ఆల్‌మోస్ట్ 1 మంత్ దాటిపోతూ ఉంది. ఒక్క మంచి చెప్పుకోదగ్గ వర్షం గూడా లేదు. ఎందుకు అంటే ఎల్‌నినో ఇంపాక్ట్. సో, అప్పుడు కామన్ మ్యాన్ కూడా ఓకే. ఎల్‌నినో ఇంత ఇంపాక్ట్ రోల్‌ని ప్లే చేస్తుందా? వాట్ ఈస్ ఎల్‌నినో? వాట్ ఈస్ లానినా? నిజంగానే ఎల్‌నినో వస్తే వర్షాలు పడవా? ఎక్కడైనా పడిన ఈ దాఖలాలున్నాయా? సో, ఇవి మనకే క్యూరియాసిటీని డెవలప్ చేస్తాయి. అలా గనక చదివితే జియోగ్రఫీలో 30 క్వెషన్స్ రానివ్వండి, 50 క్వెషన్స్ రానివ్వండి 90% యాక్యురసీతో పెట్టొచ్చు. అయితే రోజుకి ఎంతసేపు చదవాలి జియోగ్రఫీ? సో, నార్మల్లీ జియోగ్రఫీ అయినే కాదు మన ఏదైనా సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ తీసుకున్నప్పుడు రోజుని టార్గెట్స్ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. గ్రూప్ 2 అభ్యర్థులు ఏమనుకుంటారంటే అయ్యో! గ్రూప్ 2 ఎగ్జామినేషన్ చాలా కష్టం అలా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవ్వకూడదు. సో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు రోజుకు 18 గంటలు చదువుతాను, 12 గంటలు చదువుతాను అంటే ప్రాక్టికల్‌గా ఉండదు. రియలిస్టిక్ అప్రోచ్ ఏంటంటే రోజుకి ఒక 8 అవర్స్ డ్రా చేసుకోవాలి. మార్నింగ్ 9-10 ఒక స్లాట్. అండ్ 10 తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం. తర్వాత 10:30-12:30 ఒక స్లాట్. దాంట్లో ఇంకొక సబ్జెక్ట్. అలా 2 సబ్జెక్ట్స్‌ని చదువుకొని మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక క్విక్ న్యాప్ తీసుకొని ఆ తర్వాత 2:30-4:30 అలా చదివి 4:30 నుండి 6కి రివిజన్ చేసి 6:00 అలా టెస్ట్ రాయడం. అంటే రోజుకి ఒక 6 గంటల పాటు చదివి ఏదైతే చదివామో దానిపైన ఈవినింగ్ టెస్ట్ రాయాల్సుంటుందనమాట. అందుకనే నేను మా అరోరా ఐఏఎస్‌లో కూడా ఏం చేస్తూ ఉంటానంటే స్టూడెంట్స్‌ని చిన్న పిల్లల్ని తోమినట్టు అంటే చేపని తోమినట్టుగా తోమడం, టార్గెట్స్ ఇవ్వడం, నువ్వు టార్గెట్ భర్తీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామనుకోండి, నువ్వేం చదివావు ఏంటి అన్నది తల్లిదండ్రులు అడుగుతారు. ఇప్పుడు మనం హైదరాబాద్‌కొచ్చాము, ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. మన పేరెంట్స్ ఫోన్ చేసి, "అరే తిన్నావా? లేకపోతే బాగుందా? హెల్త్ బాగుందా?" అని అడుగుతారు గానీ, "ఈరోజు నువ్వు పాలిటీ చదివావా? ఈరోజు జియోగ్రఫీ చదివావా?" అని అడగలేరు కదా! అలా అడిగే భయపెట్టే ఒకడుండాలి. వాడెవడంటే నేనే. సో, ఎందుకంటే నేనొక టార్గెట్ ఇస్తాను. ఆ టార్గెట్ బేస్డ్‌గా వాళ్ళు ఏం చదవాలి అనేది చెప్తాను. అలా చదివిన దానిపైన ఈవినింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాననమాట. ఇలా ఒక మిషన్ మోడ్‌గా తీసుకెళ్ళి మిషన్ డిప్యూటీ తహసీల్దార్ లాగా చేయడం అన్నది అందుకని మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అనే ఒక ప్రెస్టీజియస్‌గా నేను వాళ్ళని అలా నడిపించుకుంటూ వెళ్తున్నాననమాట. అలా భయపెట్టి చదివిస్తే వస్తాయి ఉద్యోగాలు ఈజీగా. అందుకనే ఎక్కువేమక్కర్లేదు. డైలీ 6 అవర్స్ 6-7 అవర్స్ ఎనఫ్. ఈ జియోగ్రఫీలో ఇందులో విజయం సాధించడానికి సరైన స్ట్రాటజీ ఏంటి? జియోగ్రఫీలో మనకు ఫస్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీ ఏదన్నా చదివినప్పుడు మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ జియోగ్రఫీ అంతా సెపరేట్‌గా చదువుతారు. అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ సెపరేట్‌గా, సీస్మిక్ వేవ్స్ సెపరేట్‌గా, ఎర్త్‌క్వేక్స్ సెపరేట్‌గా ఇలా చదువుతారు. అలా చదివిన తర్వాత ఇంకొక క్లైమటాలజీలోకెళ్తారు. అక్కడి నుండి ఓషన్స్‌లోకెళ్తారు. అలా కాకుండా నేనేం చెప్తానంటే అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చదివిన తర్వాత ఎర్త్‌క్వేక్స్ చదువుతారు. ఇమ్మీడియేట్‌గా ఇండియాలో ఎర్త్‌క్వేక్ సిస్టమ్స్ గురించి, ఇండియాలో సీస్మిక్ జోన్స్ గురించి చదవాలి. ఇండియాలో సీస్మిక్ జోనేషన్ చదివిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏపీలో సీస్మిక్ జోన్స్, తెలంగాణలో సీస్మిక్ జోన్స్. అంటే ఎర్త్‌క్వేక్స్ అన్న ఒక టాపిక్‌ని హోలిస్టిక్‌గా మనం చదివేస్తామనమాట. వరల్డ్‌లో ఎక్కడ ఎర్త్‌క్వేక్స్ ఒస్తాయి, ఇండియాలో ఎక్కడొస్తాయి, ఏపీలో ఎక్కడొస్తాయి, తెలంగాణలో ఎక్కడొస్తాయి. సో, ఇంకా మీరు ఎర్త్‌క్వేక్స్ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే రీజనల్ పార్ట్‌ని కూడా ఫిజికల్ జియోగ్రాఫికల్ పార్ట్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని చదవాలి. లేదు పాపులేషన్ చదువుతున్నప్పుడు ఏపీలో ఎంతమంది జనాభా ఉన్నారు, తెలంగాణలో ఎంత పాపులేషన్ ఇలా చదవకూడదు. ఒరిజినల్‌గా వరల్డ్ హ్యూమన్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడే దాంట్లో ఇంటిగ్రల్‌గా మనం చదివేసేయాలనమాట. సో, రీజనల్ పార్ట్‌ని, ఇండియన్ పార్ట్‌ని ఫిజికల్ జియోగ్రాఫికల్ పార్ట్ అండ్ హ్యూమన్ జియోగ్రఫికల్ పార్ట్‌తో ఇంటిగ్రేట్ చేసి చదివితే జియోగ్రఫీ అన్నది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చదివితే సరిపోతుందా? రివిజన్ గూడా చేయాలా? కాన్సెప్ట్ ఒకసారి చదివితే సరిపోతుంది. కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి 1, 2 సార్లు కంటే ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో, మనం కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. వన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత రివైజ్ చేయాలి. ఇది వోలటైల్ సబ్జెక్ట్ గనక రివైజ్ చేస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ 10 రోజులకొకసారి నేను జియోగ్రఫీలో ఇప్పటిదాకా ఏం చదివాను. జస్ట్ ఒక 3, 4 అవర్స్ క్విక్ రివిజన్ చాలు. లేదా క్లాసెస్ నా క్లాసెస్ అలాంటివుంటాయి. సో, విన్నా గూడా అంటే మైండ్‌లోకి ఎక్కేసేయాలి. మనం చదివిన మొదటిసారైనా, విన్న మొదటిసారైనా మన మైండ్‌లోకి చొచ్చుకుపోయేటట్లుగా సబ్జెక్ట్ డెలివరీ అన్నది ఉండాలి. అలా గనక చదివితే ఇంక మర్చిపోమనమాట.